ఈ సిలువ అనేటువంటిది దేవుని శక్తి అనేటువంటి దానికి ఒకే ఒక ఉదాహరణ, శక్తికి సంబంధించింది ఏంటి అని చెప్పి లోకం అడిగితే, ఆ సిలువతో పాటు అటు ఇటు సిలువ వేయబడినటువంటి మనుషుల్ని చంపిన వారు, మనుషుల్ని దోచుకున్నవారు, ప్రాణాలని గొంతుకులు కోసినటువంటి అందులో ఒక వ్యక్తి ఈ యొక్క క్రీస్తుని సిలువని గ్రహించి నీతో ఉండేటువంటి అవకాశం నాకుందా అనగానే ఆ సమాధానమే దేవుని శక్తి అయి ఉన్నది. అది క్రీస్తుని గుర్చిన సువార్త. సిలువ మీద మాటలో కూడా క్రీస్తుని గుర్చినటువంటి సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి ఏంటంటే, దొంగని కూడా ఆ క్షణములోనే, మర్డరర్ని, గొంతు కోసిన వ్యక్తిని, దోచుకున్న వ్యక్తిని ఆ క్షణాన్నే రక్షించడం అనేటువంటిది ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పౌలు, అది దేవుని శక్తి అని చెప్తూ ఉన్నాడు. పిలువబడిన వారికే, ఇందులో ఎవరికి? పిలవబడిన వారికే, రక్షణలోకి వచ్చినటువంటి వారికే, ఎవరినైతే దేవుడు ఎంచుకున్నాడో వారికే ఇది ఎలాంటిదంట, దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయింది. కాబట్టి ఇప్పుడు మనం చూసింది ఏంటంటే, రక్షింపబడినటువంటి వారికి సిలువను కూర్చున్నటువంటి వార్తలో ఆ యొక్క దేవునితో పాటు, క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ వ్యక్తి యొక్క క్షమాపణ, ఈ దినాన్ని నాతో నువ్వు పరదేశంలో ఉంటావు అనేటువంటిది వారికి, పిలువబడినటువంటి వారికి దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్తున్నాడు. ఇట్స్ అ పవర్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి దేవుని శక్తి ఏంటన్నమాట, పిలవబడిన వారికే. ఏంటి ఇక్కడ దేవుని శక్తి? ఏంటిది దేవుని శక్తి అంటే, ఇది మనుషుల శక్తి కాదు. మనుషుల శక్తుల వైపు నువ్వు చూచావా? మనుషుల శక్తుల వైపు నువ్వు చూచావా? నువ్వు దేవుని శక్తిని మరుగుపరుస్తూ ఉన్నావు, సిలువను మరుగుపరుస్తూ ఉన్నావు, క్రీస్తుని నీవు దాచేస్తున్నావు. మనుషుల శక్తి గురించి మాట్లాడినట్లయితే, పౌలు క్రీస్తుని అంగీకరించిన తర్వాత, పౌలు క్రీస్తుని అంగీకరించి తన ప్రయాణంలో సువార్తను చాటితే, పౌలు నీడ చూసి స్వస్థత జరిగిపోయింది. పౌలు యొక్క నీడ చూసి, అసలు అప్పుడే కానీ పౌలు నీడ మినిస్ట్రీ అని స్టార్ట్ చేస్తే అపర కోటీశ్వరుడు అయిపోయాడు. స్టార్ట్ చేశాడా నీడ మినిస్ట్రీ? పౌలు మళ్ళీ ఎక్కడన్నా నీడ మినిస్ట్రీ గురించి మాట్లాడా? మన నీడపడి ఎవరైనా స్వస్థపరిచబడ్డారు అంటే దేవుని శక్తిని మర్చిపోయే రీతిగా మనుషులు నీడ మినిస్ట్రీలు స్టార్ట్ చేసేద్దరు. ఆయనకు ఒక పెద్ద స్టేజీ, వెనకాతల పెద్ద ఫోకస్ లైటు, ఆ ఫోకస్ లైట్ వల్ల నీడ పొడుగ్గా పడిపోవడం, నీడ కింద నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటుంటే స్వస్థతలు జరిగిపోవడం. ఇది దిస్ ఇస్ నాట్ ఎ జోక్, దిస్ ఇస్ హ్యాపెనింగ్, జరుగుతుంది. అందుకే పౌలు ఇలాంటివి జరుగుతాయనే నీడ మినిస్ట్రీలు వచ్చేస్తాయి, జెండా కింద నడిచి వెళ్తే రక్షించబడే మినిస్ట్రీలు వచ్చేస్తాయి అని పౌలుకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి, అరే జెండాల కింద నడవద్దురా, అరే నీడల కింద నడవద్దురా అని చెప్పడానికే ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనం క్రీస్తు సిలువను దాటి మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచనల వైపు మనం వెళ్ళేవారుగా ఉండకూడదు. పేతురు ఎక్కడన్నా కూడా వాటర్ వాకింగ్ మినిస్ట్రీ పెట్టాడా? నేల మీద నడిచే పరిచర్లు పెట్టాడా? మరి నడిచాడు కదా. యేసు వైపు చూస్తున్నంత సేపు నేల మీద నడవగలిగాడు కదా. నిజంగా మళ్ళీ చేపలు పట్టే పరిస్థితికో, మళ్ళీ యేసుకు సమాధిని జయించి లేచి వచ్చిన తర్వాత పిలిచే లోపల ఈ లోపల వాటర్ వాకింగ్ మినిస్ట్రీ మటుకు పేతురు ఎక్కడా కూడా స్టార్ట్ చేయలే. వీటి వైపు మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఈ లోకంలో. క్రీస్తుని సిలువను గూర్చిన వార్త. వీళ్ళెక్కడేమడుగుతున్నారు? యూదులేమడుగుతున్నారు? మాకు సూచక్రియలు ఏమన్నా అరే ఆయన పరిచర్యలు ఎన్ని సూచక్రియలు చూపించాడు అప్పటికే. మొట్టమొదటి దినాన్నే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడే. 5,000 మంది
కుటుంబాలకి, పురుషులకే భోజన పంక్తుల్లో భోజనం పెడితే 12 గంపలు మిగలడం చూపించాడే. ఇంకేం కావాలి వీళ్ళకి? ఇదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు. క్రీస్తు శక్తి జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని, శక్తిని మనం చూడవలసినటువంటి విధానం. మనం కొంతవరకే మనము ఆ యొక్క జ్ఞానాన్ని చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి మనుషుల జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. మనుషుల జ్ఞానం అంతవరకే మనము చూడగలిగినటువంటి వాళ్ళం. అందుకని ఇది యూదులకు ఆటంకంగా ఉంది. ఇది యూదులకు ఆటంకంగా ఉంది. ఎందుకు ఆటంకంగా ఉంది? ఎన్ని కార్యాలు చేసినా యూదులకి మ్రాను మీద చనిపోయినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు అనేటువంటి మాట వీళ్ళకి చాలా ఆటంకంగా ఉంది. అందుకు ఈ మాట వినగానే ఆయనకి ఏ విధంగా పౌలుకి కోపం వచ్చిందంటే, ఏ విధంగా పౌలుకి రోషం వచ్చిందంటే, ఏంటయ్యా మీరు యూదులు మీరు ఎందుకు అడుగుతున్నారు? ఆయన సిలువ మీద మరణించాడు కాబట్టి, యూదులు సిలువ మీద మరణించి రాత్రి అయిన చీకటి అయిన తర్వాత సిలువ మీద ఉన్నాడు కాబట్టి ఇది యూదులకి శాపం అనుకుంటున్నారు కదా. అందుకని అడుగుతున్నాడు ఆయన ఏమడుగుతున్నాడు? జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోపం తర్క రండి, ఎవడొస్తాడు రండి, ఏడి శాస్త్రి ఏడిరా, ఏడి జ్ఞాని ఏడిరా, ఏడి తర్కం వాదించేవాడు ఎవడో రా అని పిలుస్తున్నాడు పౌలు. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? మీరు పాత నిబంధన ధర్మశాస్త్రం అంతటిని చదివానంటున్నారు కదా, రండి, శాస్త్రి ఎవడో రండి, ఎవడో తర్కించేవాడు ఎవడో రండి, జ్ఞానం కలిగినవాడు ఎవడో రండి, ఎవడొస్తాడో రండి అంటున్నాడు పౌలు ఇక్కడ. అంటే తన దగ్గర ఒక వెపన్ ఉంది, తన దగ్గర ఒక ఆయుధం ఉంది. అదేదంటే మీరందరూ ఎందుకు రమ్మంటున్నానంటే, మీరు ధర్మశాస్త్రంతో క్షుణ్ణంగా చదివారు కదా. యెషయా ఏం చెప్పాడు మీకు? యెషయా ప్రవక్త ఏం ప్రవచించాడు మీకు? మనల్ని రక్షించేవాడు, మనకి విమోచించేవాడు, ఆయన శ్రమ నొందుతాడు, ఆయన మ్రాను మీద మరణిస్తాడు అని చెప్పాడు కదా అనేటువంటి విషయాన్ని తెలియచేసుకుంటూ గలతీయులు చూడండి, గలతీయులు 3వ అధ్యాయంలో అక్కడ గలతీ పత్రికలో కూడా పౌలు ఇదే మాటను మాట్లాడుతూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యుల కలుగుట క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన ఇందుని గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. సహోదరులారా, అయితే అది కాదు, ఈ మ్రాను మీద మరణించినటువంటి క్రీస్తు సమాధిని జయించి లేచాడు. ఆయన శాపము కాదు, ఆయన రక్షకుడు. ఏ శాస్త్రి రండి, ఏ జ్ఞాని రండి, ఏ తర్కవేత్త రండి, యెషయా మనకి బోధించలేదా అని చెప్పి తెలియచేస్తున్నాడు. మరి ఈ విషయాలు మనం గమనించుకుని, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని యూదులైతే ఆటంకంగా చూస్తే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆ సిలువను చూడండి, ఆ సమాధిని జయించడం చూడండి, రండి ఎవరొస్తారో అని చెప్పి అక్కడ అడుగుతూ ఉన్నాడు. అది పౌలు యొక్క ధైర్యం. మనం గమనించి చూసినట్లయితే మనుషుల యొక్క పిలుపుని మనం ఆలోచన చేస్తే ద మెసేజ్, క్రీస్తుని గురించినటువంటి వర్తమానం ఏంటంటే, ఎవరన్నా అడిగితే ఆయన పని ఏ పని మీద వచ్చాడో ఆ పనిని చేశాడు, ఆ పనిని పూర్తి చేశాడు, సిలువ మీద సమాప్తమైందని చెప్పాడు. అదే సువార్త. ఆయన చేసినటువంటి పని. ఈరోజు నేను చెప్పవలసిన సువార్త కూడా ఏంటంటే, ఆయన వచ్చాడు, ఆయన జీవించాడు, ఆయన మన కొరకు సిలువ మీద మరణించాడు, ఆయన జయించలేచాడు. అంతేగాని నా సంఘ చరిత్ర ఇది, నా తల్లిదండ్రుల చరిత్ర ఇది, నా చరిత్ర ఇది, నేను చేస్తున్నటువంటి పని ఇది అనేటువంటి ఇది కానీ నేను ప్రకటించినట్లయితే ఇది క్రీస్తుని గూర్చినటువంటిది కాదు, సిలువను గూర్చినటువంటి సువార్త మటుకు కాదు. ఇది గమనించుకుని పౌలు ఇంత పవర్ఫుల్గా దేవుని శక్తిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు.